ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. అతి అభినయంతో దాడి డ్రామా ఆడి పాడేరు ఘటనలో అడ్డంగా బుక్ అయిన పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్లూరు జిల్లా పాడేరు కాన్స్టిట్యున్సీలో తనపై తానే దాడి చేయించుకుని డ్రామా ఆడి లేనిపోని రచ్చకు తెరలేపిన పాస్టర్ అభినయ్ డ్రామా ఎపిసోడ్ వెనుకున్న కుట్రను ఛేదించే క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా పాస్టర్ అభినయ్ భాగవతాలు తవ్వుతున్న కొద్దీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అతనిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, విలాసాల కోసం అభినయ్ చేసిన అభినయాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. పాస్టర్ ముసుగులో పలువురు మహిళలను మోసం చేయడం, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడటం అండ్ వాళ్ళ కట్టుకున్న భార్యను కూడా వేధించడం వంటి ఘటనలో కడపకు చెందిన అభినయ్ దర్శన్ పలు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ మొదటి భార్యకు తెలియకుండా ఏకకాలంలో 4 మహిళలతో పెళ్ళాడాడు అభినయ్ దర్శన్. సో దీని వెనక భాగవతాలు మొత్తం ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కేవలం విలాసాల కోసం ఒక వేధింపులు, అప్పులు పాలవడం జరిగింది. కడప టౌన్లోని ఎర్రముక్కపల్లి మండలం కందిపాలెం గ్రామం. ప్రస్తుతం ప్రకాష్ నగర్కు చెందిన అభినయ్ దర్శన్ ఎస్వి యూనివర్సిటీ నుంచి యానిమేషన్ ఇంజనీరింగ్లో పట్టా పొందాడు. 2011 మే 19న ప్రకాష్ నగర్కు చెందిన ఒక యువతితో ఈ కిలాడి పాస్టర్కు పెళ్ళయింది. ఆ తర్వాత పెళ్లి సమయంలో అయితే డబ్బులు ఇవ్వలేదో తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అదనపు కట్నం కోసం వేధించి వాళ్ళని వెంటాడి దాదాపుగా ₹1,50,000 క్యాష్, ఇంకా 15 తులాల బంగారం కట్నంగా ఇచ్చినా సరే మళ్ళీ ఎక్స్ట్రా అడిగాడు అనమాట. సో అభినయ్కు 2 అమ్మాయిలు ఉన్నారు, కుమార్తెలు. అభినయ్ భార్యకు యూనియన్ బ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్లోని మణికొండకు బదిలీ అయ్యారు ఫ్యామిలీ మొత్తం. సో ఆ సమయంలో అభినయ్ దర్శన్ తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయంటూ భార్యను తీవ్రంగా ఒత్తిడి చేసి ఆమె పేరుతో భారీగా అప్పులు తీసుకున్నాడు. అప్పటికే ఆవిడ మీద అనుమానం. సో ఒక పక్క మనోడు పత్యాపారాలు చేసుకుంటూ ఆవిడ మీద అనుమానం పెంచుకొని ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టడం అండ్ ఈ ఒక మూవీ ఛాన్సెస్ వస్తాయంటూ నాకు తను చేసిన ఫొటోస్, కొన్ని వీడియోస్ చేసి వీళ్ళకి పంపిస్తున్నా అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయి మీద అంటే ఆల్రెడీ తను బ్యాంక్లో పనిచేస్తుంది కాబట్టి తన క్రెడిట్ స్కోర్ చాలా నీట్గా ఉంటుంది. సో అడగగానే వెంటనే లోన్లు కూడా వస్తాయి. సో వెంటనే ఆ అమ్మాయి మీద అందరి కాడికి లోన్లు పెట్టేశాడు. ఆ డబ్బును భార్య అనుమతి లేకుండా ఇక్కడే హైదరాబాద్లో తన పర్సనల్ విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భార్యను అప్పుల ఊబిలోకి నెట్టేశాడు. పాస్టర్ అవతారం ఎత్తి 3 మనోడికి పెళ్ళిళ్ళు అయ్యాయి. హైదరాబాద్లో 5 ఏళ్ళు ముగిసిన తర్వాత బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న తన భార్యకు బదిలీ కావడంతో మళ్ళీ కడప వచ్చేసారు. అంటే హోమ్ టౌన్ కదా కడప. సో రిక్వెస్ట్ మేరకు మళ్ళీ హైదరాబాద్ మణికొండ నుంచి కడప వచ్చేసారు అనమాట. ఈ క్రమంలో తాను మారిపోయానని, ఇకపై పాస్టర్గా సేవలు చేసుకుంటానని, నేను కంప్లీట్గా చేంజ్ అయ్యాని చెప్పి నమ్మించి కడపలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా భార్యతో మళ్ళీ భారీగా లోన్లు తీసుకున్నాడు. భర్తను నమ్మి ఆర్థికంగా అండగా నిలవడంతో మనోడు విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇండిపెండెంట్ పాస్టర్గా సేవలు స్టార్ట్ చేశాడు. అయితే విజయనగరంలో పాస్టర్గా ఉన్న సమయంలో ఒక అమ్మాయితో వివాహితర సంబంధం పెట్టుకుని 2021 మే 15న ఆమెను తీసుకొని పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఇతనికి 2 ఆడపిల్లలు. అండ్ దీనిపై ఆ యువతి తల్లిదండ్రులు విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో పోలీసుల విచారణలో మొదటి భార్యను సంప్రదించగా అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని కూడా పెద్దలు, పోలీసుల జోక్యంతో వీళ్ళందరూ విడిపోయారని అసలు విషయాలు ఆ భార్య బయటపెట్టింది. ఇటు క్రిమినల్ బెదిరింపులు, స్టేషన్లలో కేసులు. మొదటి భార్య తన గుట్టు రట్టు చేస్తుందని తెలుసుకున్న అభినయ్ దర్శన్ విజయనగరం యువతి తల్లిదండ్రులను ఫోన్లు చేసి చంపేస్తానంటూ ఒక పాస్టర్ బెదిరింపులు దిగాడు. అంతేకాకుండా 2021 మే నెలలో విజయనగరంలోని వారి అపార్ట్మెంట్కు వెళ్ళాడు. గేటుకు తాళం వేసి ఉండడంతో గట్టిగా బూతులు తిడుతూ ఇనుప రాడ్లతో గేటును కొడుతూ అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. దీంతో
విజయనగరం 1 టౌన్ పోలీసులు ఇతనిపై క్రైమ్ నెంబర్ 331, 506, 509 ఐపీసీ కింద అప్పట్లో కేసులు నమోదు చేశారు. ఇటు కడపలోనూ భర్త ప్రవర్తన మారకపోవడంతో మొదటి భార్య కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అభినయ్ దర్శన్తో పాటు అతని కుటుంబ సభ్యులపై క్రైమ్ నెంబర్ 172, 498, 494 ఐపీసీ సెక్షన్ల కింద అండ్ వరకట్న కేసులు కూడా అతనిపై నమోదు చేశారు. ఈ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఇంకా విచారణలో ఉన్నాయి. అండ్ రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర పేరిట పెద్ద హడావుడి చేశాడు అభినయ్. సో అభినయ్ దర్శన్ భరోసా అనే సంస్థకు వ్యవస్థాపకుడిగా పనిచేస్తూ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ అభినయ్ దర్శన్ ఫౌండేషన్స్ నడుపుతున్నాడు. ప్రస్తుతం చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం క్రైస్తవుల నుంచి తలా 10 రూపాయలు విరాళం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా తన బ్యాంక్ ఖాతా వివరాలను షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇటీవల పాడేరు ఏజెన్సీ పరిధిలో పాదయాత్ర చేపట్టి అభినయ్ మహారాజ్ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీడియోలు అప్లోడ్ చేస్తూ హడావుడి చేస్తున్నాడు. అయితే మే 18న కరెక్ట్గా జీకే వీధి మండలం మొండిగెడ్డ వద్ద 4 ముసుగు దొంగలు తనపై దాడి చేశారంటూ స్వల్ప గాయాలతో చింతపల్లి ఏరియా హాస్పిటల్లో చేరి నాటకీయ పరిణామాలకు తెరలేపాడు. పాస్టర్ వృత్తిని సామాజిక సేవను అడ్డం పెట్టుకొని బహుభార్యత్వానికి పాల్పడుతూ మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కిలాడీ పాస్టర్ భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇటు రాజకీయం అండ్ కడప లింకులు ఏదైతే హోమ్ టౌన్ కదా, ఆ కడప లింకులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలతో పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో లేనిపోని అశాంతిని క్రియేట్ చేసేందుకు, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఓ పార్టీకి చెందిన కొందరు నేతలు పనిగట్టుకొని కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని కుట్రలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే పాడేరులో తనపై తానే దాడి చేసుకున్న పాస్టర్ అభినయ్ వెనుకున్న రాజకీయ కుట్రల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో దీంతో పాటు పాస్టర్ అభినయ్కు ఉన్న కడప లింకుల పైన కూడా ఆరా తీస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం పాస్టర్ అభినయ్ ఈ డ్రామా ఆడారా, లేక రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి ప్రచారం ముందస్తు కుట్రలో భాగమేనని ఇప్పటికే అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ స్పష్టం చేశారు. కొంతమందిని డబ్బు ప్రలోభాలకు గురిచేసి ఆ ఘటనలో భాగస్వాములను చేశారని, అంటే ఎవరైతే మాట వినలేదో వాళ్ళకి డబ్బులు ఇస్తామని ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసి ఈ యొక్క పాస్టర్ అభినయ్ ఈ యొక్క దాడికి, ఈ డ్రామాకి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో తేలింది. సో ఘటనకు ముందుగానే చిత్రీకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ప్రజల్లో భయాందోళనలు, మత విద్వేషాలు రేకెత్తించే ఉద్దేశంతో వీళ్ళంతా వ్యవహరించారు. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారు. అల్లూరు జిల్లాలో కొంతకాలంగా పాస్టర్లతో సమావేశాలు నిర్వహించారని కూడా, అండ్ రాజకీయ పార్టీ ఏర్పాటు పైన చర్చలు జరిపారని కూడా చెప్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళందరికీ ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినిపించుకుంటూ చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ ప్లాన్ చేసి, ఇక్కడ పొడవండి, ఇక్కడ పొడిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు నాకు, సో ఫర్దర్గా మన ప్లాన్ సక్సెస్ అవుద్ది, టాస్క్ కంప్లీట్ అయిపోద్ది, కాబట్టి మనం చేయాల్సినవి మనం చేయొచ్చు అనే పాయింట్లో ఈ పాస్టర్ ఆడిన డ్రామాలు అన్నీ ఇన్ని కావు. నిజంగా మరి ఇన్ని పనులు చేసిన పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.